అపోస్తుడైన మత్తయిని గురించి మనము తెలుసుకుందాం. అపోస్తుడైన మత్తయి గలిలయలోని నజరేతులో జన్మించెను. ఇతడు కపెర్నహూములో పన్నులు వసూలు చేయువాడుగా జీవించెను. యేసు తన శిష్యుడిగా ఉండుటకు అతనిని పిలువగా మత్తయి సమస్తమును వదిలిపెట్టి ఆయనను వెంబడించెను. క్రీస్తు పరమునకు ఆరోహణుడైన తరువాత దాదాపు 9 సంవత్సరముల వరకు అతడు యూదయాలో సువార్తను ప్రకటించెను. యూదయాను విడిచి అన్యజనులకు సువార్త ప్రకటించుటకు వెళ్ళక మునుపు యూదుల కొరకు హెబ్రీ భాషయందు మత్తయి సువార్తను రచించెను. తదుపరి మత్తయి జీవితమును గూర్చి గాని అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మరణించినాడని కానీ ఏమీ తెలియదు. కొన్ని ప్రాచీన కథలను బట్టి చూచినట్లయితే అతడు ఇథియోపియాకు వెళ్ళి కందకే రాణి వద్ద పనిచేసి అక్కడే హతసాక్షి అయినాడని తెలియచున్నది. మరికొన్ని రచనలు అతడు ఇనుప మేకులతో భూమిలో గుర్చబడినాడని, ఇథియోపియాలోని నాదాబా అను పట్టణంలో క్రీస్తు శకం 60లో బల్లెముతో శిరచ్ఛేదము చేయబడినాడని తెలుపుచున్నవి.